వెరైటీ పుల్లారావు ఒక సినిమా ఉంది, ఐడియా ఉంది చాలామందికి. ఇక్కడ బ్రహ్మానందం సినిమా ఒకటి, అందులో అన్ని వెరైటీ చేస్తాడు బ్రహ్మానందం. జనం లేకుండా మీటింగ్ పెడతాడు, జనం లేకపోతే తప్పట్లు కొట్టించుకుంటాడు. ఏదైనా బుకేలు ఇస్తాం అందరం, ఆయన కాలీఫ్లవర్ తీసుకుంటాడు, ఎందుకంటే నేను వెరైటీ అంటాడు. ఆ మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంపిన వాళ్ళకి ఎంపీ సీట్లు, రేపులు చేసిన వాళ్ళకి రాజ్యసభలు, ముఖ్యమంత్రుల్ని హోదాలో ఉన్న తిట్టిన వాళ్ళని పరామర్శ వెళ్ళి మంచివాడు, అమాయకుడు, చిన్న బిడ్డ, కాపు టైగర్. మళ్ళీ ఆయన ఇంక అవి కూడా వచ్చే ఫోటోలు, కాపు టైగర్ బొమ్మలు ఎవరిని ఆడబెడతాం. కానీ అంటే కులాన్ని మీరు ఎంత దారుణంగా వాడుకుంటారో మనకు తెలుసు. ఇదే అంబటి రాంబాబు గురించి ఇంకో విషయం కూడా చూడాలి. ప్రజలకు తెలిసిందంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియని అన్ని విషయాలు ఒకసారిగా రాంబాబు గురించి ఎత్తుకుంటే చాలా వస్తున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక విషయం, ఒక లాస్ట్ గవర్నమెంట్లో ఒక విషయం వచ్చి చూపిస్తాం మీకు. ఇది నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. అంటే మీరు కరెక్టా? లెస్ కరప్ట్. కరెక్టా? ఐ యామ్ లెస్ కరప్ట్. అంటే ఒప్పుకుంటున్నారు? నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా అని ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఎన్ని కెమెరాల ముందు చెప్తున్నారు ఐ యామ్ 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. అంటే మీరు కరెక్టా? ఐ యామ్ లెస్ కరప్ట్. కరెక్టా? ఐ యామ్ లెస్ కరప్ట్. ఇది ఎప్పుడంటే ఒక బిడ్డ చనిపోయి రూపాయలు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే అందులో సగం వాటాడి తీసుకున్నాడు. ఒక కాపు బిడ్డ చనిపోయాడు అనుకుంటా, చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు. నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు? కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు? కాపు నేత ఎలా అవుతావు? 5 లక్షల రూపాయలు చనిపోయిన బిడ్డ దగ్గర వాటా తీసుకొని నాకు ఓపెన్గా చెప్పాడు. చూడండి, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా నేను కరప్టెడ్ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి వెరైటీ పుల్లారావు గారు, మీ ఆయనచోర్లు ఎలా ఉన్నారు చూసారా? ఆయన మంచివాడు, అమాయకుడు, సంస్కారవంతుడు, త్రిబుల్ ఎక్స్ సోపు లాంటి, త్రిబుల్ ఎక్స్ పౌడర్ లాంటి వాడు. ఆయనని ఎవరు ఏమనకూడదు, ఆయన మీద దాడి చేశారు, ఇది చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడేశాడు అన్నాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఇంకన్నా ఈ కాపు డ్రామా ఆపండి. ఇదే సంస్కారంతో చెప్తున్నాం, మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడండి. రోడ్డుపైకి వచ్చి 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించాడు మహానుభావుడు. 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించినాడు. అంటే ఎట్టా కారు తోలారా తోసుకొచ్చారు అర్థం కావట్లేదు జనాలకి. 6 కిలోమీటర్ ఆయన ఇంటికి టోల్ గేట్ నుంచి రావడానికి గుంటూరు సిటీ ఎంటర్ అయిపోయాడు కూడా 6 గంటలు వచ్చినాడు ఆయన. అంటే ఎవరిని మోసం చేస్తారు ఇంకా మీరు? ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము. ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే ఒకే లైవ్లో 2 నియోజకవర్గాలు కనిపిస్తాయి, ఒక చోట కూర్చుని ఒక చోట నిల్చున్నట్టు. ఇవన్నీ కూడా మాట్లాడితే బాగోదు. ఇంకా రాజకీయం హుందాతనంగా చేయాలి మీరు అంటారు కాబట్టి మేము హుందాతనంగా మాట్లాడతాం. చిల్లరగా రాజకీయాలు చేసే అవసరం లేదు కాబట్టి చెప్తున్నాం. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మీద మాట్లాడాల్సి వస్తుంది. ఈ త్రిబుల్ ఎక్స్ కానివ్వండి, ఇంకోటి కూడా కానివ్వండి. కానీ సలహా అయితే ఇస్తున్నాం. సంస్కారవంతమైన అంబటి రాంబాబుకి, సంస్కారవంతమైన సోపుకి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని, అలాగే ఆయన త్రిబుల్ ఎక్స్ రాంబాబుగా పేరు నామకరణం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా వైసీపీలో చెప్తున్నా. దయచేసి ఇంకన్నా కుల రాజకీయం మానండి దయచేసి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ చేసి ఆయన కాపులకు ఏం చేశారో మనం చూసాం, వినిపించా. నేను కరప్టెడ్ అని చెప్తున్నాడు ఆయనే. అలాంటి వ్యక్తికి దయచేసి ఇంకెవరు కూడా కాపు నేతలు, వైసీపీ కాపు నేతలు చెప్పుకుంటాను, ఎవరు కూడా ఆయనకి ఇంకా వత్తాసు పలకాల్సిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చిరంజీవి గారి కుటుంబ సభ్యుని బూతులు తిట్టించి బోరుగడ్డగాడు అనిల్ గాడు వాళ్ళ కుటుంబాల వినలేని మాటలు కూడా అన్న అనిల్ని మా పార్టీకి సంబంధం లేదు అన్నారు కదా వాళ్ళు అఫీషియల్గా అన్నారు. కానీ నిన్న జగన్ ప్రోగ్రాంలో ఎందుకు వచ్చి విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ జూమ్ చేసి చూడండి, కెమెరాలు జూమ్ చేయండి కొంచెం అన్న, రౌండప్ చేస్తా చూడండి. బోరుగడ్డ అనిల్ మా పార్టీకి సంబంధం లేదు, వాడు ఎదవా అని చెప్పి వాళ్ళే మాట్లాడినారు. అతను నిన్న జగన్తో పర్సనల్గా కలిశాడు, జగన్తో పాటే వచ్చాడు. అంటే బూతులను ఇంకా మీరు సమర్థిస్తున్నారా? ఇంకా బూతులు మాట్లాడమని రెచ్చగొడుతున్నారా? ఇదొకటి. ఇంకో తమాషా విషయం ఇప్పుడు చూసుకోవాలి ఫైనల్ పంచ్గా. నిజం చెప్పాలంటే ఇవాళ జగన్ క్రేజ్ గుంటూరులో మామూలుగా లేదని వైసీపీలు ట్వీట్ పెట్టారు వాళ్ళు. ఇది ఒకసారి చూడండి అన్న, ఇది ఒకసారి చూస్తారు ఈ వీడియో, ఈ ఫోటో. ఇది ఎవరు తెలుసా? సన్నీ లియాది. సన్నీ లియా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన చుట్టుముట్టిన అభిమానులు ఇవి. దాన్ని జగన్ అనుకుంటున్నారు వాళ్ళు.
ఏం చెప్పాలి ఇంక ఇట్లాంటిది ఉన్నా చూడండి, జూమ్ చేసి చూడండి అన్న, దానిపైన కామెంట్ చూడండి. మామూలు క్రేజ్ కాదంటే సన్నీ లియాది. ఇప్పుడు మేము సన్నీ లియానాలో జగన్ అనాలో అర్థం కాని పరిస్థితులు అయిపోయింది. చూడండి, పెట్టండి, నమ్మండి రా బాబు, జనాలు నమ్మేటట్టు పెట్టండి రా. పోస్టులు పెడితే ఇంత చిల్లర పోస్టులు పెడతారా? సన్నీ లియా కూడా తేడా తెలియదు మీకు. సన్నీ లియాని తీసుకొచ్చి ఆ పోస్టు పెట్టి, ఇంకెలాగో మొన్న ఆయన వచ్చినాడు ఫుట్బాల్ ప్లేయర్, పేరు మర్చిపోయినా, ఆయన ఫోటో దొరకలేదు, దొరుకుంటే ఆయన కూడా పెట్టుంటారు. తెలంగాణలో కూడా జగన్ అన్న క్రేజ్ ఇంతుందిరా బాబు అని. వామ్మో, వీళ్ళు మామూలుగా లేరు, వీళ్ళు పిచ్చి. ఇవన్నీ తెలుసుకోవాలి, జనం చూసుకోవాలి, తెలుసుకోవాలి. అంబటి రాంబాబు గారు తెలుసుకోవాలి. ఇప్పటికన్నా కులం పేరుతో మాట్లాడకండి. ఫైనలీ ఆ బోర్గడ్డ కానీ తీసుకొచ్చి నేను మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు, పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మాకు సంబంధం లేదని చెప్పేశారు. కానీ పక్కనే ఉన్నాడు, బండబుద్ధులు ఎత్తాడు, సమర్థిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. దయచేసి ఇంకన్నా కాపు కార్డు రాజకీయం కానీ ఆపకపోతే నిజంగానే కాపులతో ఒక ఉద్యమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి -0% కాపు ఓటుకు పడదు మళ్ళీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే లేదనుకోండి, అసలు రాదు ఇంకా. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.